Yeah, hello students, this is your VNR sir from Alforce. మరి ఈరోజు ఒక కొత్త ఇన్స్ట్రక్షన్తో మీ ముందుకు వస్తున్నాం. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దిస్ ఇస్ ఎన్టీఏ అప్డేట్ జేఈ 2026 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఏ ఇంకా రంగం సిద్ధం చేసుకుంది నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. ఇంకో వారం 10 రోజుల్లో మరి 2026 జేఈ మెయిన్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ సమయంలో మరి స్టూడెంట్స్ అందరూ మనం అప్లై చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడుతుంటాయి అవన్నీ మనం ముందే రెడీ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఈరోజు మరి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి రేపటి నుంచే మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని ఉన్నట్లయితే మరి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ కాగానే మనం అందరం కూడా అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి మీకు అందరికీ కూడా తెలిసిందే, జేఈ మెయిన్ 2 సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఒకటి జనవరిలో సెషన్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకటి ఏప్రిల్లో సెషన్ 2 ఎగ్జామ్ ఉంటుంది. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడే సెషన్ 1కు మాత్రమే చేయొచ్చు, లేదా సెషన్ 1 సెషన్ 2 రెండింటికి కూడా చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. బీఈ, బీటెక్, బీఆర్క్ ప్లానింగ్ కూడా మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా మనం రిజిస్ట్రేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం షార్ట్గా డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఫస్ట్ థింగ్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఆధార్ కార్డ్ అప్డేషన్ ఒకటి అవసరం ఉంది. 10th సర్టిఫికేట్, దట్ ఈజ్ మెమో, అది ఒకటి రెడీగా మనం పెట్టేసుకొని ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, దీన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్, దాన్నే యూడి ఐడి కార్డ్ అని చెప్తున్నాం. తర్వాత మనం ఫోటోగ్రాఫ్, ఒక లేటెస్ట్గా మనం ఫోటో దిగి దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, అది రెడీ పెట్టుకొని ఉండడం. అలాగే స్కాన్డ్ సిగ్నేచర్ కూడా, ఇవి మనము రెడీగా మీరు అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చేలోగా రెడీ చేసుకొని ఉండాలి. ఇందులో ఒక్కొక్క దాని గురించి కొంచెం నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాను. దట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డ్, గెట్ ఇట్ అప్డేటెడ్ ఫర్ ద వెరిఫికేషన్. సో ఆధార్ కార్డు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆధార్ కార్డు ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడో చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతి ఆధార్ కార్డులో ఉన్న ఫోటో కాకుండా మళ్ళీ ఒకసారి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీ ఫోటో అప్డేట్ అయింది అంటే ప్రాబ్లం లేదు. బట్ 7th 8th ఉంది అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఏ న్యూ అప్డేటెడ్ ఫోటోగ్రాఫ్ ఆధార్ కార్డ్. కాబట్టి అది ఈజీగానే ఉంటుంది. ఎక్కడైనా మీరు వెళ్ళి మీ సేవ సెంటర్లో మనం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చేశారు, నో ప్రాబ్లం, దీనికి ఏం రూల్ లేదు, ఏ ఆధార్ కార్డ్ అయినా ఉండొచ్చు. కానీ ఫోటో ఎలాగో కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది, మిస్ మ్యాచింగ్గా ఉంటుంది చిన్నప్పటి ఫోటో. కాబట్టి రీసెంట్ ఫోటో ఉండే బెటర్. అట్లీస్ట్ మీరు 10th క్లాస్లో అప్డేట్ చేసుకున్న ఫోటో ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్, నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇంకా 8th 9thలో ఉన్న ఫోటో అంటే కొంచెం డిఫరెన్స్ బాగా కనబడుతుంటుంది. కాబట్టి మీరందరూ ఆధార్ని ఒకసారి మీ ఫోటో అప్డేట్ గురించి ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఈ ఫోటో అప్డేట్తో పాటుగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ నేమ్ ఎలా ఉంది, 10th క్లాస్ మెమో ప్రకారంగానే ఆధార్లో ఉందా, ఏదైనా చేంజ్ ఉందా. సపోజ్ ఊటుకూరి నరేందర్ రెడ్డి, కొన్ని సందర్భాల్లో ఆధార్లో నరేందర్ రెడ్డి ఊటుకూరి అని ఉంటుంది, దాన్ని కూడా సెటరేట్ చేసుకోండి. మీ 10th క్లాస్ మెమోని ఇప్పుడు బేస్ చేసుకోండి. ఇప్పుడు 10th మెమోని మీరు మార్చలేరు కాబట్టి 10th మెమోలో ఏ ప్రకారంగా ఉందో ఎవ్రీ ఆల్ఫాబెట్ని మీరు ఇక్కడ సెట్ చేసుకొని ఆధార్లో ఇప్పటికైనా ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేయండి. జనరల్లీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆధార్లో పేరెంటల్ డీటెయిల్స్ ఏమి ఉండట్లేదు. అయినా పర్లేదు, ఎక్కడైనా మీకు ఉంది అనుకున్నట్లయితే మీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఉన్నట్లయితే కనుక అందులో కూడా సరిగానే ఉందా, ఏదైనా చేంజెస్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్లీ కొత్తగా వస్తున్న అప్డేట్ ఆధార్లో అయితే పేరెంట్స్ డీటెయిల్స్ లేవు. కానీ ఎక్కడైనా ఉంది అన్నప్పుడు మాత్రం మీ ఫాదర్ డీటెయిల్స్లో ఏదైనా ఇనిషియల్స్ కానీ ఏదైనా రావు, రెడ్డి, ఏ ఇలాంటి చేంజెస్ ఏదైనా ఉంటే అది కూడా అప్డేట్ చేసుకొని ఉండడం అనేది బెటర్. సో కరెక్ట్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ 10th మెమో ప్రకారంగా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చేయండి యాజ్ పర్ ద క్లాస్ 10th సర్టిఫికేట్. ఇది ఫోటో అనేది ఎలాగో మీరు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు రీసెంట్ దాంతో మీరు ఫోటో దిగి అప్లోడ్ చేసుకుంటారు. అడ్రస్ ఏముంది అనేది కూడా ఒకసారి మీరు సెట్ చేసుకుంటే మీ ఆధార్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. 10th మెమో బేస్డ్గా మీరు ఆధార్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దిస్ ఈజ్ నెంబర్ 1, మీరు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యేలోగా రెడీ చేసుకోవాల్సింది. నెంబర్ 2 విషయానికి మనం వచ్చినట్లయితే 10th క్లాస్ సర్టిఫికేట్, అందరి దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని రెడీ పెట్టండి అంతే. దాని గురించి పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు. దాన్ని మీరు అన్ని సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దయచేసి మీరు ఏం చేయండి అంటే స్కాన్ చేసి ఎప్పుడు రెడీ చేసుకోండి. రేపు పొద్దున ఎక్కడ చాలా ఎగ్జామ్స్ మీరు అప్లై చేస్తుంటారు, నాట్ ఓన్లీ ఐఐటీ జేఈ మెయిన్,
మీరు చాలా ఎగ్జామ్స్ అప్లై చేస్తుంటారు, మేము గైడెన్స్ ఇస్తుంటాం. ప్రతిసారి అక్కడ ఇక్కడ వెతికినవని కాకుండా ఆల్ సాఫ్ట్ కాపీస్ అని మీరు ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే అప్లై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో 10th క్లాస్ మెమో ఎక్కడ ఉందో దాన్ని కూడా మీరు ఒక సాఫ్ట్ కాపీ రెడీ పెట్టుకోండి. ఫార్మాట్ సేవ్ ద స్కాన్డ్ కాపీ యాజ్ ఏ PDF ఫైల్. ఓకే, ఫైల్ సైజ్ రేంజ్ 10 to 300 KB. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లారిటీ, ఎన్షూర్ ద అప్లోడెడ్ ఇమేజ్ ఈజ్ నాట్ బ్లర్డ్ ఆర్ డార్క్. నేమింగ్, సేవ్ ద ఫైల్ విత్ ఏ క్లియర్ నేమ్ సచ్ ఐజ్ క్లాస్ 10th సర్టిఫికేట్. సో ఫైల్ సైజ్ రేంజ్ ఇక్కడ ఇవ్వబడింది, దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని 10th క్లాస్ మేము రెడీగా పెట్టుకోండి. కొన్ని జిరాక్స్ కాపీలు రెడీ పెట్టుకోండి. అలాగే ఒక సాఫ్ట్ కాపీ, అంటే మనం రిజిస్ట్రేషన్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి అన్నీ కూడా సాఫ్ట్ కాపీలు ఈ ప్రకారంగా మీరు రెడీ చేసుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం పడుతుంది అంటే ఎవరైతే 2025లో పాస్ అయి ఉన్నారో వారికి అవసరం. బట్ మోస్ట్లీ మీరు అందరూ కూడా 2026కి రెడీ అవుతున్నారు, ఎగ్జామ్ అపియర్ కాబోతున్నారు, నాట్ పాస్డ్. కాబట్టి ఇంటర్ మెమో గురించి మీకు ఎలాంటిది అవసరం లేదు. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో మనం చూసుకున్నట్లయితే జనరల్ నో సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్. జనరల్ అంటే ఓసీ, ఎలాంటి EWS సర్టిఫికేట్ కూడా లేకుండా ఎవరైతే ఉన్నారో దాన్ని మనం జనరల్ అని చెప్తున్నాము. నో సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ జనరల్ EWS అంటున్నాం. ఇక్కడ మీకు సైమల్టేనియస్గా మెయిన్ ఎగ్జామ్లో ఏ రిజర్వేషన్ ఏ కేటగిరీ వాళ్ళకు ఉంది కూడా నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. జనరల్ EWSకి 10% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎవ్రీ కోర్స్ ఆర్ రిజర్వ్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. జనరల్ EWS ఎవరెవరు ఎలిజిబిలిటీ అని నేను చెప్తుంటాను మీకు, వాళ్ళందరూ కూడా దయచేసి జనరల్ EWS సర్టిఫికేట్ ఓసీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఉండండి. OBC NCL అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ అని చెప్తుంటాం. ఇక్కడ 27% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎవ్రీ కోర్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద OBC NCL. అంటే మన దగ్గర స్టేట్లో అయితే మనం BCA BCDE అంటున్నాం కదా, దాన్ని మనం సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి OBC NCL అని చెప్తాం. ఇది మీరు రెడీ పెట్టుకొని ఉండాలి. మీకు గతంలో ఆల్రెడీ ఉంది అనుకున్నప్పుడు నో ప్రాబ్లం, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు 2026 మార్చి 31 తర్వాత మళ్ళీ మనం కొత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పాతది ఏదైనా ఆల్రెడీ ఉన్నట్లయితే నో ప్రాబ్లం. జనరల్ EWS మాత్రం మళ్ళీ ఒకటి తప్పకుండా మీరు తీసుకోండి, ఎందుకంటే నో స్టూడెంట్ విల్ టేక్ EWS సర్టిఫికేట్ ఎట్ 9th 10th 11th. మీ దగ్గర ఉంది అని నేను అనుకోవట్లేదు కాబట్టి ఇమీడియట్గా మీరు జనరల్ EWS కేటగిరీ వాళ్ళ పట్ల తీసుకోండి. BC కేటగిరీ వాళ్ళు మీకు ఆల్రెడీ ఓల్డ్ది ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు అవసరం లేదు, అదే అప్లోడ్ చేయొచ్చు. April 1 నుంచి మళ్ళీ మీరు కొత్తగా మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ SC 15% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎవ్రీ కోర్స్. ఆల్రెడీ మీ దగ్గర SC కేటగిరీ రిజర్వేషన్ ఇది సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది సరిపోతుంది, మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా తీయాల్సిన అవసరం లేదు. ST కేటగిరీకి మెయిన్ ఎగ్జామ్లో 7.5% ఆఫ్ ద సీట్స్ రిజర్వేషన్లో ఉన్నాయి. సో ST వాళ్ళందరూ కూడా ST కేటగిరీ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకుని ఉండాలి. ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. తర్వాత PWD, ఇక్కడ చూడండి 5% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ కోర్సెస్, ఇన్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ కేటగిరీస్. ఈ ప్రతి కేటగిరీలో కూడా PWDకి 5% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఏదైనా డిజబిలిటీ ఉండి, జనరల్లీ మనం 10th వరకు ఆ సర్టిఫికేట్ అవసరం పడదు కాబట్టి తీయం. ఇప్పుడైనా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎక్కడైనా స్కోప్ ఉంది అనుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మీరు ఎలా తీసుకోవాలి ఏంటి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. తీసుకొని ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు తీసుకోండి. 5% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఎవ్రీ కేటగిరీ లైక్ జనరల్ EWS OBC NCL SC ST కేటగిరీ అన్నిట్లో కూడా 5% రిజర్వేషన్ PWDకి ఉంది. ఇది మీరు రెడీ చేసుకోవాల్సింది రిజిస్ట్రేషన్లోగా. ఓకే, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మీకు కొంచెం జనరల్ EWS వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్, అసలు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏంది అనేది మీరు మీ కన్సర్న్ MRO దగ్గర కలవచ్చు. ఇక్కడ కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఎలా ఉంటుంది. షుడ్ బి ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ యాజ్ పర్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కండిషన్స్, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీస్ బిలో ₹8 lakhs. అంటే యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. EWS సర్టిఫికేట్ తీసుకుందాము అనుకున్న వాళ్ళది యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువగా ఉండాలి. తర్వాత నంబర్ 1, లెస్ దాన్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. 5 ఎకరాల కంటే తక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ లెస్ దాన్ 1000 square feet. ఒకవేళ మీకు ఏదైనా ఫ్లాట్ ఉన్నట్లయితే రెసిడెన్షియల్ది 1000 square feet కంటే తక్కువ ఉండాలి. నంబర్ 3, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ లెస్ దాన్ 100 square yards ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఒకవేళ మీకు ఎక్కడైనా ప్లాట్ ఉన్నట్లయితే 100 square yards కంటే తక్కువగా ఉండాలి. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేది ఉద్దేశం.
బట్ యూ కెన్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. Number 4, residential plot of less than 200 square yards in other than the notified municipalities. సో ఈ 4 మీరు చూసుకోండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది చూసుకోండి. ముఖ్యంగా మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాలేకపోతే ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్లీజ్ ట్రై టు గెట్ దిస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఓసీ పిల్లలు, జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మీ పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అనుకున్నప్పుడు నేచురల్లీ ఇవి ఉండవచ్చు, మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఓబీసీ ఎన్సీఎల్ మనం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అని చెప్తున్నాం. ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్. యాక్చువల్లీ క్రీమీ లేయర్ అంటే ఏంటంటే గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్ రేంజ్లోనే మనం క్రీమీ లేయర్ అని చెప్తుంటాం. నాన్ క్రీమీ లేయర్ అంటే గ్రూప్ 1 ఆఫీసర్ క్యాడర్ కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం నాన్ క్రీమీ లేయర్ అంటున్నాం. అంటే ఈవెన్ ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, he is of not that group 1 cadre. ఓకే, ఆయన మంత్లీ శాలరీ కాకుండా అదర్ దెన్ శాలరీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దెన్ 8,000 చాలామందికి ఉంటుంది. కాబట్టి మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఓబీసీ సర్టిఫికేట్ రాదు అని దయచేసి అనుకోకండి. ఓకే, నాన్ క్రీమీ లేయర్ అంటే చెప్పాను. క్రీమీ లేయర్ అంటే ఏంటి? గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్ అండ్ అబోవ్ వాళ్ళని క్రీమీ లేయర్ అంటున్నాం, మిగతా వాళ్ళని మనం నాన్ క్రీమీ లేయర్ అంటున్నాం. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇఫ్ యువర్ పేరెంట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అసలు ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఏ రేంజ్లో ఉన్నారు అనేది చూసుకొని వెళ్తుండాలి. అది ఒకటి నెంబర్ 1 పాయింట్. గ్రూప్ 1 క్యాడర్ అండ్ అబోవ్ కేటగిరీ కమ్ అండర్ క్రీమీ లేయర్ అండ్ కెనాట్ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ. The BC candidates whose parent is an employee other than group 1 cadre and parental income other than the salary and agriculture sources is less than rupees 8 lakhs can take OBC NCL certificate. ఒకవేళ మీ ఫాదర్ ఎంప్లాయీ అయి ఉన్నా, ఓకే, అంటే నాన్ క్రీమీ లేయర్ ఎంప్లాయీ అయినప్పుడు 8 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే అదర్ దెన్ ద శాలరీ మిగతా సోర్సెస్ ఇన్కమ్ రూపీస్ 8 lakhs కంటే తక్కువగా ఉన్నప్పుడు మీరు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఓబీసీ ఎన్సీఎల్. నెక్స్ట్ పీడబ్ల్యూడి. ఓకే, పర్సన్ విత్ డిజేబిలిటీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. ఇది ఇంతకుముందు మనం చెప్పి ఉన్నాం. ఎవరెవరైతే దానిలో ఉన్నారో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ తీసుకోండి. మీరు యూడిఐడి కార్డ్ ఉన్న పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు ఉండాలి మీకు. ఓకేనా, ఈ విషయంలో పీడబ్ల్యూడి వాళ్ళు కేర్ఫుల్గా మీరు ఈ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ అవకాశం ఉందో అది తీసుకోండి. నెక్స్ట్, ఇది కూడా మనం సర్టిఫికేట్ అనేది కాకపోయినా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇక్కడ మీరు ఫోటో సాఫ్ట్ కాపీ రెడీ పెట్టుకొని ఉండాలి. ఓకే, ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ మనం చెప్తున్నాం. చూడండి క్లారిటీగా. డైమెన్షన్ 3.5 సెంటీమీటర్ బై 4.5 సెంటీమీటర్, ఆల్మోస్ట్ ఆల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదే రేంజ్లో ఉంటుంది. అయినా ఇక్కడ మనం చెప్పి ఉన్నాం ఇది ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే, మనం సొంతగా చెప్తున్నది ఏది కాదు. ఇవన్నీ కూడా ఎన్టీఏ సైట్లో నుంచి మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. డైమెన్షన్ 3.5 సెంటీమీటర్ ఇంటూ 4.5 సెంటీమీటర్. ఓకే, హైట్ 4.5 సెంటీమీటర్ అండ్ దిస్ విడ్త్ ఈస్ 3.5 సెంటీమీటర్. ఇది నెక్స్ట్ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో ఉండాలి? జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మీరు ఉంచాలి. నెక్స్ట్ ఫైల్ సైజ్ ఎంత ఉండాలి? 10 MB నుంచి 10 KB నుంచి 300 KB వరకు మీరు ఫైల్ సైజును ఉంచాలి. ఓకే, 10 to 300 KB రేంజ్ అనేది ఫైల్ సైజ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చాలామంది ఏంటంటే ఫోటోలు వెనకాల బ్లూ లేదా బ్లాక్, రెడ్ బాగా షైనింగ్ ఉంటుంది అన్నట్టు రకరకాలతో ఉండుంటారు. మీరు తప్పకుండా ఒకసారి ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ ఈ స్పెసిఫికేషన్తో తీసుకోండి. దయచేసి వైట్ బ్యాక్గ్రౌండ్తో తీసుకోండి. నీట్ షేవ్డ్ ఉంచండి, ఎలాంటి మాస్క్ ఉండకూడదు. తర్వాత ఈ పాస్పోర్ట్ సైజ్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీ ఫేస్ 80% కవర్ అయి ఉండాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నది. కాబట్టి మీ ఫేస్ ఫుల్ క్లారిటీగా ఉండాలి. కాబట్టి మీరు స్పెషలిస్ట్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఈ స్పెసిఫికేషన్ తోటి ఫోటోలు తీసుకోండి. సాఫ్ట్ కాపీ ఈ స్పెసిఫికేషన్లో పెట్టండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ సిస్టంలో కానీ సెల్ ఫోన్లో కానీ. అలాగే ఒక 20-25 ఫోటోలు కూడా మీరు సిమిలర్ ఇదే తీసినవి మీరు హార్డ్ కాపీలు కూడా రెడీ పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ మీ అడ్మిషన్ ప్రొసీజర్లో కాలేజ్ అడ్మిషన్ కావచ్చు, హాస్టల్ అడ్మిషన్లో కావచ్చు, మీరు చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీరు ఒకే ఫోటోగ్రాఫ్ని వాడడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమంటాడు, ఈవెన్ అడ్మిట్ కార్డులో కూడా ద సేమ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి
అఫిక్స్డ్ అని చెప్పి అంటాడు. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ రోజు పెట్టి ఉన్నారో అదే ఫోటోగ్రాఫ్ని మీరు మళ్ళీ ఎగ్జామ్ రోజు మీ అడ్మిట్ కార్డు తోటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ వర్డింగ్ అయితే యూజ్ చేస్తుంటాడు, ద సేమ్ ఫోటోగ్రాఫ్. కాబట్టి ఈ ఫోటోలు మీరు 2 డజన్ల ఫోటోగ్రాఫ్లు మీరు పెట్టుకోండి. ఎలాగూ స్కూల్లో మీకు పెద్ద అవసరం పడలేదు, కానీ ఇప్పటి నుంచి మీకు డెఫినెట్గా అవసరం పడుతుంటాయి. మెనీ ఎగ్జామ్స్ యువర్ రైటింగ్. కాబట్టి 20 నుంచి 30 ఫోటోగ్రాఫ్లు మీరు రెడీగా పెట్టుకొని ఈ సేమ్ ఫోటోగ్రాఫ్ని ఉంచండి. సో ఇక్కడ ఏమంటున్నాం, బ్యాక్గ్రౌండ్ ఈజ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రాఫ్ అని చెప్తున్నాం మనం. తర్వాత ఫైల్ నేమ్ ఫోటోగ్రాఫ్. ఇది ఒక ఫోటోగ్రాఫ్ సాఫ్ట్ కాపీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, కలర్ ఫోటోగ్రాఫ్. ఓకేనా. మీరు హార్డ్ కాపీలు తీస్తే కూడా ఏం చేయండి అంటే ఓ సగం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ రెడీ పెట్టుకోండి, ఇంకొక సగం కలర్ ఫోటోగ్రాఫ్స్ కూడా రెడీ పెట్టుకొని ఉండి డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ దగ్గర బ్లాక్ అండ్ వైట్ కలర్ అడుగుతుంటారు. కాబట్టి మీరు 2 టైప్స్, 1 డజన్ బ్లాక్ అండ్ వైట్, ఇంకొక డజన్ కలర్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు హార్డ్ కాపీలు రెడీ పెట్టుకోండి. సాఫ్ట్ కాపీ మాత్రం ఈ డైమెన్షన్స్ తోటి ఈ ఫార్మాట్లో ఈ కేబీకి మించకుండా 300 కేబీకి మించకుండా మీరు ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ స్కాన్డ్ సిగ్నేచర్. ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు స్కాన్డ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒక చిన్న వైట్ పీస్ ఆఫ్ పేపర్ మీద మీరు సైన్ చేస్తుండాలి. ఒక చిన్న వైట్ పీస్ ఆఫ్ పేపర్ మీద ఇక్కడ ఒక రఫ్ మీకు శాంపుల్ సిగ్నేచర్ ఇచ్చినాం, ఇలా సైన్ చేస్తుండాలి. ఇక్కడ కూడా ఏముంది, డైమెన్షన్స్. సి ఇట్ మస్ట్ బి సైన్డ్ ఆన్ ఏ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్. ఓకే. అలాగే స్కాన్ విత్ హై క్వాలిటీ స్కానర్, క్రాప్ టు షో ఓన్లీ ద సిగ్నేచర్ ఏరియా. ఓకే. అంటే సిగ్నేచర్ ఏరియా పక్కన ఇది ఎలా కొంచెం కవర్ అవుతుంటుంది. సో ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఏం కావాలి అన్న విషయానికి వచ్చినట్లయితే 3.5 సెంటీమీటర్ ఇంటూ 1.5 సెంటీమీటర్. మీరు ఆ పీస్ ఆఫ్ పేపర్ ఏదైతే తీసుకుంటున్నారో అది 3.5 సెంటీమీటర్ ఇంటూ 1.5 సెంటీమీటర్ దానిలో చూసుకోండి. 3.5 అనేది లెంత్ అవుతుంది, 1.5 సెంటీమీటర్ అనేది అది హైట్ అవుతుంది. అటువంటి పీస్ ఆఫ్ పేపర్ మీద సైన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఫార్మాట్ సేమ్ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. ఫైల్ సైజ్ 10 to 50 KB, మినిమం 10 KB, మ్యాక్సిమం 50 KB. 50 KBకి మించకుండా మీరు ఫైల్ను రెడీ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్, అందుకే వైట్ పేపర్ని మనం యూజ్ చేయాలని చెప్తున్నాం. ఫైల్ నేమ్ సిగ్నేచర్. ఇది కూడా మీరు రెడీ పెట్టుకుంటే మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా మీ దగ్గర సెల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఉన్నట్లయితే మీరు ఏది అప్లై చేసుకున్నా టక మీ వాళ్ళు హైదరాబాద్లో ఎవరైనా అప్లై చేయాలనుకున్నా కూడా ఇవన్నీ మీరు వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థింగ్స్ మీరు అన్నీ కూడా మన రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోగా రెడీ పెట్టుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్ గురించి ఎన్టీఏ ఇన్ని అవకాశాలు ఇచ్చి ఉన్నది. స్కూల్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ విత్ ఫోటో, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో, ఈ ఆధార్ విత్ ఫోటో. ఇన్ని ఆప్షన్స్ మనకి ఇచ్చింది. బట్ జనరల్లీ ఆధార్ కార్డు విత్ ఫోటో అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి రెడీగా అండి. ఇందులో మోస్ట్లీ మీరు ఇంకా మేజర్ కాలేదు కాబట్టి ఇందులో చాలా ఉండకపోవచ్చు. మీకు ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, లేకపోతే అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటుంది, దాన్ని చూసుకోండి. సో ఇది మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యేలోగా ఈ సర్టిఫికేట్స్ తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ రూపంలో రెడీ చేసుకొని ఉండండి డియర్ స్టూడెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కొద్ది రోజుల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది. మీ సీరియస్ ప్రిపరేషన్లో చివరి మూమెంట్లో నాకు ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ టైం పడుతుంది అనే టెన్షన్ తగ్గించుకోవాలంటే మీ పేరెంట్కి ఇప్పుడే చెప్పండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉన్నట్లయితే మనం చేయొచ్చు. మరొక ముఖ్య విశేషం ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఒక మెయిల్ ఐడి మీరు ఒకటి పర్మనెంట్గా మరి స్టూడెంట్ మెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేసుకుంటారా, పేరెంట్ మెయిల్ ఐడినే చేస్తారా, కానీ ఒక మెయిల్ ఐడి తర్వాత ఒక నంబర్ ఫోన్ నంబర్ దానికి మెసేజెస్ వస్తుంటాయి. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్లో యూజ్ చేసే మెయిల్ ఐడి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఉంటుందో టిల్ ద జాయినింగ్ అన్నీ కూడా దానికే రిలేటెడ్ ఉంటాయి. మీరు మధ్యలో మళ్ళీ అయ్యో నేను మొన్న ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఒక ఫోన్ నెంబర్ యూ కెన్ నాట్ గో లైక్ దట్. కాబట్టి బిగినింగ్లోనే ఏ మెయిల్ ఐడితో అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ ఫోన్ నెంబర్ని మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఇది కూడా దయచేసి మీరు ముందే రెడీగా పెట్టుకొని ఉండాల్సిందిగా కొడుతున్నాను. తర్వాత రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పుడు మీరు ఏ రకంగా అప్లై చేయాలి అవన్నీ కూడా నేను డీటెయిల్డ్ మళ్ళీ ఒక వీడియో నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దాని గురించి మీరు వరీ కాకండి. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ రెడీ పెట్టండి. ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్, ఇవి ఏంటి అనేది మీరు పర్మనెంట్గా పెట్టుకొని ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ఓపెన్ కాగానే డెఫినెట్లీ విల్ గివ్ యూ ఫుల్ గైడెన్స్ హౌ టు రిజిస్టర్ ఫర్ IIT JEE మెయిన్.
నెక్స్ట్ వీడియోలో కూడా మీకు గతంలో మనం ఐఐటీల గురించి చెప్పినాం, ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్, జిప్పర్ మెడికల్ కాలేజెస్ గురించి కూడా నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎన్ఐటీల గురించి, ట్రిపుల్ ఐటీల గురించి, అలాగే బిట్స్ కాలేజీల గురించి, తర్వాత ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ఎన్నైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీకు రాబోయే రోజుల్లో నేను వీడియోలు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మై డియర్ స్టూడెంట్స్, రెగ్యులర్గా ఈ అప్డేట్స్ని వాచ్ చేస్తూనే ఉండండి, తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైట్, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.